జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా కామ మల్లేష్ గారి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు భువనగిరి పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున కేసీఆర్ గారికి స్వాగతం పలకడానికి నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన తెలంగాణ అక్కచెల్లెలకు అన్నదమ్ములకు యువకులకు రైతులకు మహిళా సోదరిమణులకు మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. దయచేసి జెండాలు దించండి. వెనుక ఉన్న వాళ్ళకి కనపడాలి. వెనుక ఉన్న వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారిని చూడాలని చూస్తున్నారు, ఆశిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కొరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్ప మన బతుకులు బాగుపడవని సమైక్యాంధ్రలో ఎవరికి దండం పెట్టినా ఎవరికి అప్లికేషన్ పెట్టినా ఆపలేవు వాళ్ళను. గీలనా ఎట్లా చేస్తావు? ఆపలేరు, ఇక కూర్చోలేరు వాళ్ళు. మీరు కొంచెం కూర్చుంటే అనుకున్న వాళ్ళు కనబడుతుంది అంటున్నారు. మీరు దీని మీద ఉన్న వాళ్ళు వినరు. తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప మన బతుకులు బాగుపడమని ఎవరికి అప్లికేషన్ పెట్టినా ఎవరికి విజ్ఞప్తి చేసినా ఎవడి కడుపులో తలబెట్టినా కాళ్ళు మొక్కినా తెలంగాణ సమస్యలు పరిష్కారం కావడం లేదు. తెలంగాణ రాష్ట్రం వస్తేనే వీటన్నిటికీ పరిష్కారం దొరుకుతుందని చెప్పి 2001లో గులాబీ జెండా ఎత్తి తెలంగాణ రాష్ట్రమే నా స్వప్నం నా ధ్యేయమని ప్రకటించి ఉద్యమాన్ని ప్రారంభించి 14 సంవత్సరాలు వీరోచిత పోరాటం చేసి చివరికి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి చావు నోట్లో తలబెట్టి ఆమరణ నిరాదీక్షకు ముందుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మన నాయకుడు మహానాయకుడు కేసీఆర్ గారు ఇవాళ మీ అందరిని ఉద్దేశించి మాట్లాడడానికి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతుందో, ఈ 4 నెలల్లో ఏం జరిగిందో, మాట ఇచ్చి మోసం చేసి ఎట్లా చేసిండ్రో అన్ని విషయాలు మీకు వివరిస్తారు. ఇప్పుడు పెద్దలు కేసీఆర్ గారికి స్వాగతం పలకాల్సిందిగా ఇంత పెద్ద ఎత్తున హాజరైన మా అక్క చెల్లెళ్లకు మా అన్నదమ్ముళ్లకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ పెద్దలు కేసీఆర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. మన కోసం ఆనాడు కూడా ప్రాణాన్ని లెక్క చేయకుండా ఈనాడు కూడా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా 4 నెలల్లోనే నాశనం అయిపోతున్న తెలంగాణను మళ్లీ కాపాడుకోవాలని తప్పకుండా కొట్లాడాల్సిన అవసరం ఉందని మీ తరఫున కొట్లాడడానికి మీ గొంతును వినిపించడానికి ఈరోజు భువనగిరికి వచ్చిన మన నాయకుడు కేసీఆర్ గారికి స్వాగతం తెలియజేస్తూ పెద్దలు కేసీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.